మీరు నా వీడియోలు చూశారంటే మీకు వివరంగా క్లీన్గా చెప్తాను ఎలా ఉంటుంది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళు మొరటిగా ఉంటారు. అంటే మొరటిగా మీకు డబ్బు కట్టి పొమ్మంటాడో, లేకపోతే ఫింగర్ వేసి పంపించాడో, లేకపోతే మీరు ఏదైనా రీజన్ ఉంటే రండి, ఎడారి పనిలే పోకండి మామ. దాని అమ్మ జీవితం ఏదైనా డ్రైవింగ్ పని చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఖత్తరు, బహ్రెయిన్, ఒమన్ ఈ దేశాలు ఏ దేశాలైనా కానీ పెళ్ళైన తర్వాత డబ్బు కావాలా పాపం, ఇల్లు కూడా లేదు. వీడియో స్టార్ట్ అయ్యే ముందు మేము ఒక విషయం చెప్తా చూడు, ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. నేను మీకు చెడు జరగకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు అని నేను చెప్పి ఈ వీడియో చేసిన. సో మీరు తప్పుగా అనుకోకండి. మీరు ఎడారి పని లేకపోతాననే పోండి, నేను చెప్తాను ముందే. కాకపోతే మీకు హెచ్చరించిన ఇలా ఉంటదని. సో తర్వాత మీ ఇష్టం, ఓకేనా? మీరు ఎవరైనా తప్పుగా అనుకోకండి, ఏంది భయపడిచ్చాడా అని చెప్పి. సో జస్ట్ నా అభిప్రాయం పంచుకున్నా, ఓకేనా? వీడియోలోకి వెళ్దాం పద. మావా దయచేసి ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏందిరా అంటే, మీ చుట్టుపక్కల ముసలోళ్ళకి లేకుంటే పెద్దోళ్ళకి వాళ్ళకి లోక జ్ఞానం తెలియదు. అంటే మొబైల్ గురించి కానీ వాళ్ళు చదువుకోండరు. అంటే ఒక ఏజెంట్ చెప్పిన వెంటనే మనం కోవిడ్కి వచ్చేది, గల్ఫ్ కంట్రీలకు వచ్చేది అటు చేస్తారు. అర్థం కాల. మనం చదువుకున్నా కానీ చెప్పేది, మనం చదువుకున్నా కానీ ఒక ఏజెంట్ నమ్మి, లేకుంటే మీ ఫ్రెండ్ని నమ్మి, సొంత మీ బంధువు పెట్టినా కానీ ఆ ఏజెంట్కి ఇక్కడున్న కోవిడ్ పర్సన్, ఇక్కడున్న అరబిక్ పర్సన్ ఎలా అంటాడు అనేది తెలీదు. అర్థమైందా మీకు? ఫస్ట్ దీని మ్యాటర్ పక్కన పెట్టు. నేను ఎందుకు ముసలోళ్ళకి పెద్దోళ్ళకి అని చెప్తానరా అంటే, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఈ పనిలోకి వచ్చారు. ఏం పని తెలుసా? ఎడారి పనిలోకి, గొర్రెలు చూసుకునేది, ఒంటలు చూసుకునేది. ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఇప్పుడు నేను ఒక సినిమా చూసిన వెంటనే నాకు అసలు ఎంత బాధపడినా తెలుసా? నేను ఈ కోవిడ్లో ఉన్నా కాబట్టి నాకు ఆ బాధ నాకు కనెక్ట్ అయింది. ఎందుకురా అంటే అంతే. మీరు ఆడు జీవితం సినిమా చూడండి, ద గోట్ లైఫ్ ఆఫ్ ఆడు జీవితం. ఆ స్టోరీ బేస్ ఏం తెలుసా? మనకు అది రియల్ స్టోరీ. చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చింది. అది నజీబ్ అని ఒక కేరళ పర్సన్ అబ్బా. అతను ఏంద్రా అంటే, మనకు పెళ్ళైన తర్వాత డబ్బు కావాలా పాపం, ఇల్లు కూడా లేదు. అతను ఏం చేసినాడు, తన స్థలం అమ్ముకొని అతను మనకు ఈ గల్ఫ్ దేశాలకు వద్దామని ప్లానింగ్ చేశాడు. ఒక ఏజెంట్ని అడిగితే ఆ ఏజెంట్ ఏం చేసినాడు అంటే, సరే సౌదీలో ఉన్నది, సౌదీలో పోతామని చెప్పి అతను ఏంద్రా అంటే సౌదీకి పంపించేస్తే, ఆ ఏరోప్లేన్ దిగిన తర్వాత మనకు, మీరు ఆ సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. ఆ ఏరోప్లేన్ దిగిన తర్వాత అతను అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. ఎత్తుకొని ఎడారిలో వేశారు. భాష రాదు, ఏమి రాదు. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే, ఇక్కడ భాష మీకు భాష రాదబ్బా. ఇక్కడ ఎత్తుకొచ్చి పనులు వేస్తారు. అది ఏ పని వేస్తారో తెలియదు. నీకు డ్రైవింగ్ ఇవ్వచ్చు, క్లీనింగ్ ఇవ్వచ్చు, ఇంకేదని ఇవ్వచ్చు. నువ్వేమనుకుంటావో, అబ్బా గమ్మును బ్రో డ్రైవింగ్ ఉంటుందిలే అని అనుకుంటారు. అంత సీన్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏ పనిలో పెడతారనేది ఎవరికి తెలియదు. నిజం బ్రో. ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎవరిని నమ్మి ఇక్కడికి రావద్దు. ఎవరికి కోవిడ్ అతను ఎలా ఉంటాడో తెలియదు. అర్థమైందా? ఇంకోటి, సౌదీలో అయినా కానీ ఏ కంట్రీ అయినా కానీ, సౌదీ, కువైట్, మనకు ఖత్తరు, బహ్రెయిన్, ఒమన్ ఈ దేశాలు ఏ దేశాలైనా కానీ ఒక అరబ్ పర్సన్ ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడు క్లియర్గా. వేరే అతని విషయంలో నాకు ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చాడు, అతను వచ్చి నా పర్సనల్ విషయాలు ఎలా తెలుస్తుంది, నేను అతనికి చెప్తాను ఏదైనా నాకు వర్కర్ కావాలని చెప్పి. నేను నా దాంట్లో పనిలో పెట్టుకున్న తర్వాత అతను నేను హింసించాను. ఏ విధంగా అంటే, నేను అతను డ్రైవర్ అనే చెప్పి వచ్చాడు, నేను డ్రైవర్ అనే చెప్తా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎత్తుకో ఎడార్లో వేస్తాను. సో అట్లా ఉంటుంది ఇక్కడ పని. ఆ సినిమా చూసిన తర్వాత అసలు నేను ఎంతలా ఏడ్చేది అసలు ఇప్పుడు కూడా నాకు బాధ కక్కుతుంది. అంటే ఎంత దారుణమో. చాలామంది, ఎంతోమంది ఇప్పుడు కూడా తెలియక అమాయకులు స్ట్రగుల్ పడుతున్నారు. ఏ విధంగా వచ్చారు తెలుసా? అంటే మనకు అన్ని ఫ్యాకల్టీస్ బాగుంటాయిలే, అన్ని విధాలుగా బాగుంటాయిలే అని. ఎడార్లో ఎలా పనిచేస్తామో నాకు అర్థం కావడంలా. ఎడార్లో ఏ విధంగా పనిచేస్తామో నాకు అర్థం కావడంలా. అతను ఏసీ రూమిని, రేగులు వెళ్ళిని, మంచి ఇల్లుని, దయచేసి ఎడారి పనిలే పోకండి మావా. దాని అమ్మ జీవితం ఏదైనా డ్రైవింగ్ పని చేసుకోండి. ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ పని చేసుకోండి, లేకపోతే కంపెనీలో పోండి, లేకపోతే అడైనా ఉప్పు అమ్ముకోండి. ఇండియాలో చెప్తాను నేను, నా మాట వినండి మావా. దయచేసి మీకు ఇప్పుడు పిల్లకాయలు కూడా చూస్తూ ఉంటారు, ఎంత వయసు అయినా కానీ. దయచేసి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దండం పెడతాను. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు, అంటే మీ కోవిడ్కి వద్దాము, గల్ఫ్ కంట్రీకి వద్దాము అని మీతో చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చూపించిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ మీరు చూసే కానీ ఏమైనా పెద్ద అయినా దండం పెడతాను, అయ్యా ఏదైనా ఒక పని చేసుకో స్వామి, నిజం చెప్తారా, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడతారు చెప్తాను ముందే. అసలు ఎట్లారా అంటే, మాటలతో చెప్తే వినరు, అది రియాలిటీగా చూస్తేనే అర్థమవుతుంది. తెలిసేది మీకు. ఇప్పుడు ఈ సినిమా అది బేస్డ్ ఏంద్రా అంటే, అది ఒక నావెల్ స్టోరీ, 1991లో జరిగిన స్టోరీ. అది రియల్ స్టోరీ. ఇది అతను పాపం స్ట్రగుల్ అయ్యి 2 సంవత్సరాలు నరకం అనుభవించి, మనకు తిండిలే, నీళ్ళే, బెడ్డులే, నీళ్ళు కూడా సరిగ్గా ఇచ్చేదిలే, ఓన్లీ రొట్టె ముక్కలే. ఆ రొట్టె ముక్కలు గొర్రె పాలు, ఒంటి పాలతో దాంట్లో నలుచుకొని ఆ కుబ్బుసి తినేది. అట్లా 2 సంవత్సరాలు నరకం అనిపించి అతను ఏం చేసినాడు, పారిపోయినాడు. పారిపోతే అంతా ఆ పారిపోవడం ఏ విధంగా పారిపోవడం తెలుసా? చెప్పులు లేకుండా పారిపోయి ఎడారిలో లాస్ట్కి రోడ్డు మీద పడితే
రోడ్డు మీద ఒక అతను ఎత్తుకుని ఇసి పెడితే మళ్ళీ అది చాలా స్టోరీలు అబ్బా. మీరు ఆ సినిమా చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అది కనెక్ట్ అయ్యేది ఎవర్రా అంటే ఒక గల్ఫ్ కంట్రీలో పనిచేసే వ్యక్తి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. అదంతే, నీకు అర్థం కాదు అది. అదేమో నేను చెప్తా ఉంటే ఎవరికి కామెడీ కూడా నేను చెప్తాను అలా మీకు వివరంగా చెప్తాను చూడు ఎందుకు ఎలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చారా అంటే మీరు ఏదైనా రీజన్ ఉంటే రాండి. రీజన్ లేకపోతే దయచేసి రావద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏదైనా రీజన్ ఉంటే రాండి. రీజన్ అంటే ఏంది, మాకు అప్పులు ఉన్నాయి, ఇబ్బంది ఉన్నాయి, ఒక 10 లక్షలు అప్పు చేసినాము, సో మీకు ఖచ్చితంగా రావాలంటే రాండి. ఇక్కడ వచ్చినా కానీ ఏ విధంగా వచ్చారు మీరు, ఏదైనా డ్రైవింగ్ ఫీల్డ్ అయినా లేదా కంపెనీలోకి వెళ్ళండి. వచ్చి ఏదే మీరు ఇక్కడికి వచ్చిన కాన్ఫిడెంట్గా రాండి. మీకు ఎవరైనా తెలిస్తేనే రాండి. అర్థమైందే, దీనికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు ఎవరైనా తెలిస్తేనే రాండి. ఏదో ఏజెంట్ చెప్పినాడో ఎవరో చెప్పినారని చెప్పి వచ్చారంటే మాత్రం మీ కర్మ కాలినట్టు చెప్తానా. ఒక్కసారి వన్స్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా 2 ఏళ్ళు చేయాలా. మీరు టైం బాగాలేకనా ఉంటే మరా ఆ కోవిడ్ అతను ఎలా ఉంటాడో తెలీదు. మీకు డబ్బు కట్టి పొమ్మంటాడో లేకపోతే ఫింగర్ వేసి పంపించాడో లేకపోతే పాస్పోర్ట్ పేరుకొని పంపించాడో లేకపోతే పాస్పోర్ట్ ఇచ్చి పంపించాడో లేకపోతే నీకు కోవిడ్కి రానికన్నా చేస్తాడు. ఏం జరుగుతుందో తెలియదు మోవా, చెప్తానండి ముందే. దయచేసి మీకు ఎవరైనా బంధువులు ఉంటే రండి. మీకు కోవిడ్కి ఈ గల్ఫ్ దేశాలకు రావాలరా అంటే ఉండేది ఒకటే ఛాన్స్, మీకు ఎవరైనా తెలిసి ఉంటే రాండి. అర్థమైందే. మీకు ఇప్పుడు నేనున్నాను అనుకోబ్బా, నేను ఒకవేళ తీశాను అనుకో వీసా, నేను 1కి 20 సార్లు అడుగుతా, బాబా ఈ విధంగా సమస్య అని వచ్చిందంటే నేనే బాధితుడిని, నేను పనిలో నుంచి మార్పిచ్చేస్తాను, నేను బలంగా చెప్తాను. సో నా మాట కూడా చెల్లదబ్బా, కానీ బలంగా చెప్తే అతను ఒప్పుకుంటాడు. అర్థమైందా. ఇంట్లో డ్రైవింగ్ బా ఒక విషయం చెప్తాడు బా, ఇంట్లో డ్రైవింగ్ పని కానీ కంపెనీలో కానీ ఇంకేదైనా కానీ బా, ఇంట్లో సంబంధించి పని ఎట్టొకట్ట కింద మీద చేసుకుంటావు. అర్థం కదా, ఏమన్నా ఏసీలు వాళ్ళు పెడితే అన్నం ఏదో కూడా తింటావు. కానీ మీకు దండం పెడతానబ్బా, ఇది మామూలు, ఇదేం కాదు. మనకు రాత్రి అంతా 1-12కి 1 మేలుకుంటావు, మళ్ళీ తింటావు, వచ్చి కొనుక్కుంటావు. ఏదో రేగులు ఇల్లోనే లేదా ఏసీలోనే వాళ్ళు ఏదో బిర్యానీ పడ పెడతారు, నెల జీతం ఇస్తారు నీకు 30,000 40,000. కానీ ఆ ఎడారి బతుకు అనేది నరకం బ్రతుకుమో చెప్తాను నేను ముందే. ఎంత దారుణం తెలుసు నీకు ఆ విషయం, అసలు చెప్పుకుంటే ఎమోషన్. అయినా కానీ చాలామంది తెలియక వెళ్తున్నారు మావా, అంటే అదంతా ఇంకేం చేయలేను. చాలామంది తెలియక వెళ్తున్నారు. నా తెలుగు మిత్రులకు నేను చెప్పేది ఏంద్రా అంటే దయచేసి అట్లాంటి ఫీల్డ్కి వెళ్ళకండి మావా. ఎవరైనా ముసలు ఉంటారు అంటే మేము కోవిడ్కి వద్దామని ఆలోచన ఉంటుంది చూడు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళు మొరటిగా ఉంటారు. అంటే మొరటిగా కొద్దిగా తిక్కగా లేకనా అంటే వాళ్ళు అంటే ఒక ధీమా కానీ కోవిడ్కి రావాలి అని అంటారు చూడు, అటువంటి వాళ్ళకి ఈ వీడియో చూపిండి, చెప్పండి మామ సరేనా. దయచేసి అటువంటి వాళ్ళు ఏమన్నా ఉప్పు ఎత్తుకొని అమ్ముకొని ఇంటికాడ ఇక్కడికి వచ్చి అనపించుకోకండి మామ. ఎందుకంటే మీకు తెలియదు మామ, ఇక్కడ మట్టి విపరీతమైన మట్టి. మీకు ఆ ఎడారి పని చెప్పినానంటే దిమ్మ తిరుగుతుంది. మనకు ఆ గొర్రెలను చూసుకోవాలా, పొద్దున రాత్రి మేత వేసుకోవాలా. అర్థమైందా. రాత్రి 12 అవుతుందో 1 అవుతుందో తెలియదు. అప్పుడప్పుడు కోవిడ్ వాళ్ళు వచ్చారు, లేకపోతే అంటే అరబ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పోయేంత వరకు 12-1 దాకా అక్కడున్న గార్డెన్ క్లీన్ చేసుకోవాలా, అదే క్లీన్ చేసుకోవాలి, వాళ్ళకి అన్నం పెట్టాలా, మళ్ళీ చాయ్ పోయాలా, అన్ని రకాలు ఉంటాయి మావా. అర్థమైంది నేను చెప్పేది. ఇది చెప్పినంత మాత్రాన్ని అంత ఈజీ కాదు, నరకం చెప్తున్నాను ముందే. నీకు రేగులు ఇల్లు ఇచ్చుండొచ్చు, లేకనా అంటే నీకు రేగులు ఇల్లు కన్నా టెంట్ ఉంటుంది, టెంట్ అది ఇచ్చుండొచ్చు, లేకపోతే అది కూడా ఈకపోయి ఉండొచ్చు. జస్ట్ ఊరికి అటు రేకులు వేసి. చాలా దారుణం మావా, మీకు తెలియదు మావా. ఒకవేళ మంచి ఇల్లు ఇచ్చుండొచ్చు. అది ఎట్లాంటి పనైనా కానీ మావా, నేను ధీమాగా చెప్తాను, నేను ఎవరికి భయపడాల్సి అవసరం లేదు. నా తెలుగు మిత్రులకి ఇక్కడ వచ్చి బాధపడితే నేను తట్టుకోలేను మావా, చెప్తాను ముందే. అది చాలా నరకం మావా, ఎడారి పని అనేది చాలా నరకం. అది చేసే బదులు ఏమన్నా బెచ్చం ఎత్తుకు అడుక్కునేది బెటర్ మన ఇండియాలో. దయచేసి రావద్దని మావా చెప్తాను. ఎవరైనా చెప్పండి మీకు దయచేసి సరేనా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రూల్స్ మారుతాయి, అర్థమైందా. ఇక్కడికి వస్తే మీ ఆనందాలు మీ సుఖాలన్నీ వదులుకోవాలి. మనం ఎదిరించి తిట్టలేము, ఎదిరించి మాట్లాడలేము, మనం ఏం అనలేం. మన ప్రాణం అయినా కానీ మన మాట చెల్లదు, అర్థమైందా. మన ప్రాణం పోతుంది కానీ మన మాట అనేది చెల్లదు. సో ఇక్కడికి వస్తే మన పని ఏంది చేసేది, సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, కోవిడ్ అతన్ని ఎదిరించి నేను మాట్లాడలేను, అర్థమైంది. ఎదిరించి ఏ విధంగా మాట్లాడగలుగుతానో అతను ఏదైనా నన్ను అంటే నువ్వు ఎందుకు అంటున్నావు నన్ను, నేను వెళ్ళిపోతానంట. అంతేగాని నువ్వు ఊరికి తిట్టేది, ఎదిరించి మాట్లాడేది అట్లాంటివి చేయలేం అసలు. ఇప్పుడు మన ఇంటికాడ ఎవరైనా ఒక అతను అంటే మనం గట్టిగా ఎదిరించి మాట్లాడతాం కదా. సో ఆ విధంగా ఇక్కడ ఎదిరించి మాట్లాడలేము, అదంతే నీకు తెలీదు. మీరు నా వీడియోలు చూడండి, మీకు అర్థమవుతాయి. మీరు నా వీడియోలు చూశారంటే మీకు వివరంగా క్లీన్గా చెప్తాను ఎలా ఉంటుంది. సో దయచేసి ఇట్లాంటి ఎడారి పనుల్లోకి దయచేసి పోవాకండి మావా. నా సజెషన్ ఇది చెప్తాను నేను ముందే. ఎందుకంటే దీనికంటే మంచి పనులు ఉన్నాయి, అర్థమైందా. దీనికంటే మంచి పనులు ఉన్నాయి. 1కి 20 సార్లు అడిగిరండి. మీరు ఏదో అబ్బా
పిజ్జా వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతాను, ఆడేదో ఒక పని చేసుకుంటాను మాత్రం మీకు దండం పెడతాను, దయచేసి రాకండి సరేనా. మీకు ఎవరైనా తెలిస్తేనే రండి, లేకపోతే ఇంటికాడ ఏదైనా అడుక్కోండి. అంతేగాని ఎడారి పనులకు మాత్రం మీరు ఈ విధంగా పోయి ఇబ్బంది పడకాకండి, చెప్తానులే ముందే. ఎడారి పనులు అంటే చాలా రకాల పనులు ఉన్నాయి, మీకు నరకం అనుభవిస్తారు చెప్తానా, అది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. నేను ఆ సినిమా చూసిన వెంటనే నా మనసు తరక్కపోయింది మావా, అదంతే, మీకు అర్థం కాదు, నేనున్నా కాబట్టి నాకు తెలిసి ఈ బాధ. ఓకేనా, బాయ్ బాయ్, టీకు టీకు.